నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. అవును. రైట్. మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే ఇది చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అని అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ అని కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటాడు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో, ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులు. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంది. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ మాసం? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది నాన్న. చెప్పాలంటే వాళ్ళకి రవి బుధులు అనుకూలంగా ఉన్నారు, తర్వాత కుజుడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అదేంటి అష్టమ కుజుడైనా కూడా మంచిగా ఉన్నట్టేనా? 100%. అష్టమ కుజుడు పూర్తి దిగ్బలాన్ని పొందిన ఆయన కదా. ఆయన అష్టమ స్థానం అంటే ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నమాట. పైగా ఆయన రాసాధిపతి, వృశ్చిక రాసాధిపతి కుజుడు వెళ్ళి మిథున రాశిలో ఉన్నారు అష్టమ స్థానంలో. ఏమేమి చేస్తారు ఈయన అంటే అన్ని రిలీజ్ చేపిస్తారు. ఏమేమి రిలీజ్ చేపిస్తారు? కోర్టు నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు కానీ, లేకపోతే కోర్టు నుంచి వచ్చే పెండింగ్ ల్యాండ్స్ మీద సంతకాలు పెట్టే పెండింగ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేపించేస్తారు ఫస్ట్. రెండోది ఏం చేపిస్తాడు ఆయన, ఎవరైతే శత్రువులు, అంతర్గత శత్రువులు దాగి ఉన్నారో వాళ్ళని బయట లాగుతారు.
సో వీళ్ళే మీ శత్రువులు, వీళ్ళే మీ శత్రువులు. ఎప్పటి నుంచో పక్కనే చాలా మంది చూడమండి వృశ్చిక రాశి వాళ్ళకి పక్కనే తిరుగుతుంటారు, వాళ్ళే మోసం చేస్తే తెలియదు వాళ్ళకి పాపం, వాళ్ళే చూపించేస్తాడు ఆయన. సో అలాంటి క్లారిటీస్ ఇస్తాడు. అంతలో శత్రువులను బయట రావడము, తర్వాత వీళ్ళకి శత్రు జయం అనమాట. శత్రువులను ఎదిరించి వెళ్ళి దాని నుంచి వీళ్ళు ఇది కోరుకున్న కనుక మనం వీళ్ళని ఎదిరించాల్సిందే తీరాల్సిందని చెప్పి అనడము. ఎప్పటి నుంచో వీళ్ళు అనుకునే విషయాలు చాలా వరకు మేము చేయలేమేమో, మన వల్ల కాదేమో అనుకుని వెనక్కి వెళ్ళేవన్నీ కూడా లేదు మేము చేస్తాం, మేము చేయగలం అని చెప్పి ముందుకు రావడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మంచి ఫలితాలు, చాలా మంచి ఫలితాలు. రవి వచ్చేసి వీళ్ళకి లాభస్థానంలో వచ్చేసాడు. అంటే ఇక్కడ దశమ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు అంటే కెరీర్ పరంగా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ఫాస్ట్ గా పనులు అవ్వడం. చాలా మందికి జాబ్ల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు రాస్తారు కదా, వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. తర్వాత ఐఐటి నుంచి కొంచెం కానీ లేకపోతే బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలని కానీ దానికి కూడా ఆ యోగం బాగుంది. రవి బుధులు దశమ స్థానంలో మళ్ళీ లాభస్థానంలోకి వచ్చేస్తారు. లాభస్థానంలో రవి వచ్చినప్పుడు మళ్ళీ శుక్రుడు రాహు ఎప్పటితో చూస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ విదేశీ ప్రయాణం అనేది వీళ్ళకి సాఫీగా జరుగుతుంది. సో డబ్బులు రావడం అనేది బ్రహ్మాండంగా వస్తుంది, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. డబ్బు మాత్రం నీళ్ళ ఖర్చు పెడతారు వీళ్ళు. వచ్చిన డబ్బులు వచ్చినంతసేపు ఆలోచిస్తారు, వచ్చిన తర్వాత అది ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. సో అలా కాకుండా ఒక ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకోగలిగితే బాగుంటుంది. సో అష్టమ కుజుల్లో అన్ని లాభాలు ఉన్నాయి, ఒక్కటి మైనస్ ఉంది. ఏంటంటే అష్టమ కుజుడు ఉన్నప్పుడు ఏమంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ప్రాణాల దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాహనాలు నడిపేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు శకునాలు చూసుకొని దండం పెట్టుకొని భగవంతుని నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన పని వీళ్ళకి. సో వీళ్ళు జనరల్ గా ఏంటంటే లేవడం వీళ్ళు కనీసం వీళ్ళు శకునాలు కూడా చూసుకోరు, టపటపా వెళ్ళిపోతుంటారు బయటికి. వీళ్ళు ఈ మాసం ఖచ్చితంగా చూసి తీరాలి. భార్యని ఎదురు రమ్మని చెప్పడము, లేదా పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల్ని ఎదురు రమ్మని చెప్పడము, లేదా అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న కాళ్ళు నమస్కారం చేసి వెళ్ళడము, వెళ్ళొస్తా అని చెప్పి రావడము, వీళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పించుకోవడము, ఈ పనులు వీళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ మాసంలో చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధంగా బాగుంటుంది. ప్రాక్టికల్ గా చెప్తున్నారు రెమెడీస్ ఏం చేయొచ్చు అని. ప్రాక్టికల్ గా చేయాలి. ఆరాధన విషయంలో అయితే అండి, ఆరాధన విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసం అంతా గణపతిని ఆరాధించాలి. ఎందుకంటే అష్టమ కుజుడు కనుక మెయిన్ వచ్చే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని మనం మేజర్, మిగతా అన్ని బాగున్నాయి. సో అష్టమ కుజుడులో ఉండే ఇబ్బంది ఏంటంటే వెహికల్ మీద వెళ్ళేటప్పుడు చూసుకోకుండా వెళ్ళడం వల్ల, గణపతి ఆరాధన చేసి వెళ్ళడం వల్ల విఘ్నాలు రాకుండా ఆ పని సాఫీగా మరి ఇంటి క్షేమంగా వస్తారు. బ్యూటిఫుల్. గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ మాసం అందరూ చేస్తారు, మీరు మరీ ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, సెప్టెంబర్ 7వ తారీఖు వస్తుంది వినాయక చవితి. గణపతి నవరాత్రులు ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళు అంటే జనరల్ గా అందరు చేస్తారు అన్న. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే స్పెషల్ ఏంటంటే వాళ్ళు దేవుడిని పని వేళ దేవుడిని నమ్మడం కానీ ఇంట్లో చెప్పడం కానీ అవి ఉండదు. మామూలుగా లేవడం పొద్దున్నే లేచి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతుంటారు. వెళ్తున్నాం వెళ్ళొస్తామని చెప్పరు, అదొక తత్వం ఉంది వీళ్ళ దగ్గర. సో అందుకని వీళ్ళు ఈ మాసం మాత్రం వెళ్ళొస్తా అని చెప్పడం, ఇంట్లో వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పడం, అని చెప్పి చేయించుకోవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. లేకపోతే కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అన్ని బాగుండి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది మళ్ళీ ఆగినట్టే కదా. సో ఎందుకంటే అదృష్టం శని ఉన్నారు వీళ్ళకి. సో ఆ ఒక ప్రమాదంగా ఉంది వీళ్ళకి, జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.